హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి రెసిపీ తోటి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈరోజు సండే స్పెషల్ నేనైతే చికెన్ పలావ్ అయితే చేశాను. చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో మీతో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా సింపుల్గా అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ ముందుగా చికెన్ అయితే ఇలా వాష్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాక సాల్ట్, కారం కారం సాల్ట్, ధనియాల ధనియాల పొడి, బిర్యానీ మసాలాను, అల్లం పేస్ట్. నేనైతే ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేయలేదు. పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను వచ్చేసి అక్కడ తాలింపులో అయితే వేసాను అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగా. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బాగా మిక్స్ చేశాక కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపి ఒక 10 మినిట్స్ అవన్నీ ఆ ముక్కలకు పట్టేంత వరకు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెరుగు కూడా 2 స్పూన్స్ మంచి చిక్కటి పెరుగు వేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటే మనకి అది ఎంతసేపు ఇలా మనకి నానుతుందో ఆ తర్వాత అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అయితే ముక్కలకు పట్టించుకొని మూత అయితే పెట్టుకొని 10 మినిట్స్ అలా పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు. ఇక రైస్ అయితే కడిగి పెట్టేసుకోవాలి ముందుగానే. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్, సాజీరా, మసాలా దినుసులు మన ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే చెక్క, లవంగ, యాలకులు, ఆకు ఇవన్నీ అయితే వేసాను. బగారాకు ఇవన్నీ, పువ్వు కూడా వేసాను, మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి. తర్వాత పచ్చిమిర్చిని, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని అల్లం పేస్ట్ కూడా ఇంక ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం మగ్గాకైతే అల్లం పేస్ట్ వేసుకోవాలండి, అప్పుడే వేసుకోకూడదు. ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మనకు అల్లం పేస్టే కదండి టేస్ట్ వచ్చేది. ఇక్కడైతే అల్లం పేస్ట్ కూడా నేను వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా మనకి మంచి టేస్ట్ ఇస్తుంది కదా. మనం చాలా వేసుకుంటే ఇంకా చాలా మంచిది. బిర్యానీలో పుదీనా మెయిన్ అండి. నేనైతే పుదీనా అయితే చాలా వేస్తాను. ఇంక ఇప్పుడు వేస్తాను, రైస్ అయ్యాక కూడా ఇక పైన అయితే వేస్తాము. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇంక ఇందులో ఈ తాలింపులు అయితే వేసేయాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి చికెన్. 10 మినిట్స్ కుక్ అవ్వాలి ఆయిల్లో అయితే. ఇలా కుక్ అయ్యాక ఇలా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 10 మినిట్స్ కుక్ అయ్యాక ఇంకా తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. మనమైతే ముందుగా అయితే అరగంట నానబెట్టుకున్న రైస్ని అయితే ఇంకా దీనిపైన వేసేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పోసాను. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచిగా మనకైతే తినేయచ్చు, ఇష్టంగా తినేయచ్చు. ఇక్కడైతే ఇలా పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఉప్పు కూడా ఉప్పు మనం సరిపడా వేసుకుంటే మనకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం తక్కువైన టేస్ట్ అనేది రాదు. ఇలా అయితే బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా మనం ఫ్లేమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫైనల్ అయితే కుక్ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా పైన అయితే వేసుకోవాలి. చూడండి ఎలా అంత మంచిగా కుక్ అయిపోయిందో. వాటర్ కరెక్ట్గా పోస్తే మనకి ఇంత మంచిగా అయితే కుక్ అవుతుంది.
ఇంత మంచి టేస్టీ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.